కార్తీక మాసంలో శివుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారి కోరికలను ఆ పరమేశ్వరుడు తేలికగా నెరవేరుస్తాడట. అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు జరగకూడదు. ముఖ్యంగా శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు. అలాగే మీ పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది. అయితే ఒక లింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు. ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలు ఉంటే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. విభూది అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయం నుండి విభూతిని తెచ్చుకొని ప్రతి కార్తీక సోమవారం ఆ విభూతిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. శివయ్యకు గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అలాగే మనలో చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్లు శివలింగం పైన పోస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను లింగం పైన పోయకూడదు. శివాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. తర్వాతనే ఆలయంలోకి ప్రవేశించాలి. శివాలయానికి వెళ్ళే మహిళలు జుట్టు విరబోసుకొని ఆలయంలోకి వెళ్ళకూడదు. జడ వేసుకొని మాత్రమే వెళ్ళాలి. జుట్టు విరబోసుకొని శివాలయానికి వెళితే మహాపాపంగా పరిగణించబడుతుంది. శివాలయానికి వెళ్ళిన భక్తులు శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆలయ గోపురాన్ని చూసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట. శివాలయానికి వెళ్ళిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. మిగతా ఆలయాల కంటే శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దేవుళ్ళకి దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నత తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నత తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు. శివ పూజలో ఎరుపు రంగు పూలను అస్సలు సమర్పించకూడదు. శివునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు. శివాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శనం చేసుకోవాలి. ఇక శివుడిని దర్శించుకుని గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు. ఇలా శివుడిని దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తే శివుని దర్శించుకున్న పుణ్య ఫలితం లభించదు. శివుని పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు. ముఖ్యంగా శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు నేరుగా భూమిపైకి వస్తాడట. కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అలాగే ప్రతి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని నమ్మకం. కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య వరమిస్తాడట. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కార్తీక మాసంలో ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే మనలో చాలామంది పాలను అలాగే ప్యాకెట్లో ఉంచి నేరుగా శివలింగం పైన పోసేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు. కాబట్టి శివునికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత మరలా శివలింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరం పైన ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుని ఇంట్లో పూజ చేయాలి. ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలి అని స్వయంగా పరమేశ్వరుడే వివరించాడు. ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళిన వారు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను శివుడి దృష్టికి తీసుకువెళ్తుందట.
అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ కుడి చేతిని నంది చెవికి అడ్డంగా పెట్టి మీ గోత్రం పేరు, మీ పేరు, అలాగే మీ కోరికలను చెప్పాలి. ఈ కార్తీక మాసంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించుకున్న వారికి కైలాస వరం ప్రాప్తిస్తుందట. శివాలయానికి వెళ్ళే భక్తులు వట్టి చేతులతో ఆలయానికి వెళ్ళకూడదు. అలాగే సంపంగి పూలతో శివుడికి పూజించకూడదు. సంపంగి పువ్వు పూజకు పనికి రాదని శివుడు శాపం విధించాడట. ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని సులువుగా ప్రసన్నం చేసుకోవాలంటే కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు. ఈ కార్తీక మాసంలో వెలుగ పండును శివుడికి సమర్పిస్తే మీ సంతానానికి దీర్ఘ ఆయుష్ లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో లింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన సంపద సిద్ధిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున శివాలయంలో 365 వత్తులతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులకు సమానం. శివునికి సమర్పించే బిల్వపత్రాన్ని సోమవారం రోజున చెట్టు నుంచి కొయ్యకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.